బీజేపీ ప్రభుత్వం పదవులను డబ్బులను కాంట్రాక్టులను ఎరవేసి ప్రలోభాలకు గురిచేస్తుందని నిజామాబాద్ టీఆర్ఎస్ నాయకులు రాజు ఆరోపించారు. నగరంలోని ధర్నా చౌక్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. నగర ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆదేశాల మేరకు నిరసన వ్యక్తం చేస్తున్నామని ఆయన అన్నారు. మునుగోడులో బీజేపీ ఓడిపోతుందనే భయంతోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి కొనడానికి ప్రయత్నించారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నో ఉద్యమాలు చేసి వచ్చారని, ప్రలోభాలకు వారు లొంగేవారు కాదని చెప్పారు. తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో దినదిన అభివృద్ధి చెందుతుంటే మరి ఈ దేశ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం మా ఎమ్మెల్యేలను కుట్ర పన్ని ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు హర్షించరు, దీన్ని వ్యతిరేకిస్తారు. మరి ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ మరి ఇలా ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్నో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు కూలదోసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ప్రభుత్వం అంటే భారతదేశం చూసినటువంటి విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేని కొందరు బీజేపీ నాయకులు వాళ్ళని డబ్బులు ప్రలోభ పెట్టి, కాంట్రాక్టులు ప్రలోభ పెట్టి కొనడానికి వారు చూసిన ప్రయత్నం విఫలమైంది. ఎందుకంటే మన టీఆర్ఎస్ సంబంధించిన